బనగానపల్లి నియోజకవర్గంలో రాజకీయం రంకులేస్తోంది. ఊరూరా ఆధిపత్య పోరుతో రగిలిపోతోంది. పెట్రోల్ బంక్ సర్కిలా, పాత బస్టాండ్ సెంటరా, టైం నువ్వు చెప్పు నేనొస్తా అంటూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బహిరంగంగా తొడగొడితే చిల్లర సవాళ్లకు సమాధానం చెప్పేదే లేదంటున్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. 2029లో ప్రజలు ఎవరికి సమాధి కడతారో చూసుకుందామంటున్నారు. ఈ సవాళ్ల వెనుక అసలు రహస్యం ఏంటి? బనగానపల్లిలో ఈ ఆధిపత్య పోరు చివరికి ఎక్కడికి దారితీస్తుంది? మాజీ ఎమ్మెల్యే కాటసాని సవాళ్లు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇచ్చిన మాస్ కౌంటర్ వెనుక వ్యూహాలేంటి? సవాళ్ల పర్వంతో కోవెలకుంట్ల నుంచి బనగానపల్లి దాకా రాజకీయం ఎలా వేడెక్కిందో చూద్దాం. కూర్చుంటే ఊరుకునేది లేదు, నిలబడితే వదిలేదే లేదు అన్న రేంజ్లో కోవెలకుంట్ల గడ్డ మీద మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మైక్ అందుకున్నారు. కూటమి పాలనలో బనగానపల్లెలో అక్రమాలు, అవినీతి హద్దులు దాటాయని, అభివృద్ధి అడ్రస్ లేకుండా పోయిందని మండిపడ్డారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లక్ష్యంగా కాటసాని విసిరిన సవాల్ ఇప్పుడు బనగానపల్లి నియోజకవర్గంలో సంచలనం సృష్టిస్తోంది. దమ్ముంటే ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసి రావాలి. పెట్రోల్ బంకు సర్కిలా, పాత బస్టాండ్ సర్కిలా, ఎక్కడికి రమ్మన్నా నేను సిద్ధమని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని. తన సవాల్ని స్వీకరిస్తే అవినీతి గుట్టు ఎక్కడ బయటపడుతుందో, పదవి ఎక్కడ ఊడుతుందోననే భయంతో మంత్రి తోకముడిచారని కాటసాని రామిరెడ్డి విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సవాళ్లకు అంతే ఘాటుగా బదులిచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నె, ఆమడాల గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పల్లెపల్లెన అభివృద్ధి పనుల్ని ప్రారంభించి గ్రామీణ ప్రజలతో మమేకమయ్యారు. కాటసాని వ్యాఖ్యలపై స్పందిస్తూ తనది ప్రజలు ఆశీర్వదించి గెలిపించిన ప్రజాప్రతినిధి పదవన్నారు. కాకి అరిచిందని కరకట్ట కూలదు. మాజీ ఎమ్మెల్యే విసిరే చిల్లర సవాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. 5 ఏళ్ల పాటు సేవ చేయమని ప్రజలు తనను గెలిపించారన్నారు బీసీ జనార్దన్ రెడ్డి. గత వైసీపీ పాలనకు, నేటి కూటమి పాలనకు ఎంత తేడా ఉందో ప్రజలే గమనిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, అభివృద్ధి మంత్రంతో ముందుకు పోతున్నామన్నారు మంత్రి. రాబోయే స్థానిక పోరుతో పాటు ఏ ఎన్నికలైనా కూటమి జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బనగానపల్లె రాజకీయ సవాళ్ల వెనుక అసలు మతలపు వేరే ఉందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఇరు వర్గాలు మాటల యుద్ధానికి తెరతీస్తాయి. గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల పీఠాల్ని దక్కించుకోవాలంటే క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోవడం అత్యంత కీలకం. అందుకే సవాళ్లు, ప్రతి సవాళ్ల నెపంతో నియోజకవర్గంలో వార్తల్లో ఉంటూ తమ మద్దతుదారుల్లో జోష్ నింపేందుకు అధికార, విపక్ష పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. 2029లో ప్రజలు ఎవరికి సమాధి కడతారో చూద్దామని మంత్రి బీసీ విసిరిన పంచ్ కౌంటర్తో ఈ డ్రామా మరింత రసవత్తరంగా మారింది. 2029 మాట ఎలా ఉన్నా ముందుగా ఎదురయ్యే స్థానిక సమరంలో ప్రజల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతోంది, ఈ సవాళ్ల సెగ స్థానిక ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది బనగానపల్లి నియోజకవర్గ ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. సెంటర్ ఏదో చెప్పు తేల్చుకుందామని కాటసాని రామిరెడ్డి తొడగొడితే అంత సీన్ లేదన్నట్టు లైట్ తీసుకుంటున్నారు మంత్రిగా ఉన్న బనగానపల్లె ఎమ్మెల్యే. ఈ ఇద్దరు నేతల సవాళ్ల వెనుక ఉన్న అసలు లక్ష్యం రాబోయే స్థానిక సంస్థల పోరేనని స్పష్టమవుతోంది. ప్రజల అటెన్షన్ కావాలంటే ఏదో ఒక అంశాన్ని టేకప్ చేయాల్సిందే. ఆ విధంగా ఈ ఇద్దరు నేతలు తమ వైపు ప్రజల దృష్టి మళ్లేలా చేసుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఈ సవాళ్లకు కాస్త సీమకారం దట్టించడంతో ఘాటుగానే డైలాగులు పెళ్లుతున్నాయి. ఈ 2 నెలలు ఇలాగే ఉండొచ్చని, నేతల మాటల మాయలో పడి కార్యకర్తలు రెచ్చిపోతే శాంతి భద్రతలకు ప్రమాదం తప్పకపోవచ్చని అనుకుంటున్నారు. మరి స్థానిక పోరులో పల్లె ప్రజలు ఎవరి వైపు నిలబడతారు? ఈ మాటల యుద్ధం ఎవరికి పొలిటికల్ మైలేజ్ ఇస్తుంది అనేది వేచి చూడాల్సిందే.